ఓం శ్రీ సాయినాథాయ నమః. ఒక సంఘటనలో స్వామివారు కొంత వైవిధ్యాన్ని చూపారు. శివప్రకాశం అనే యువకుడు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో క్యాన్సర్ వ్యాధి చికిత్స పొందుతూ బాధ భరించలేక ఎలాగో మృత్యువు తప్పదు కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం మేలు అని భావించి హాస్పిటల్ పై అంతస్తు వెళ్ళి దూకడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో వెనక నుండి భుజం మీద చేయి పడింది. తిరిగి చూస్తే అతని చిరకాల మిత్రుడు సుబ్రహ్మణ్యం తరచూ చూడడానికి వచ్చేవాడు. అతను శివప్రకాశంతో మాట్లాడి మెల్లగా కింది అంతస్తు దాకా తీసుకుని వెళ్ళి పండ్లు కొనిచ్చి ఉత్సాహపరిచి వెళ్ళిపోయాడు. ఈ కాలక్షేప సంభాషణలో శివప్రకాశానికి వేదాంత భావాలు వచ్చి ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఆరోగ్యం కుదుటపడడము, శక్తి వచ్చినాక యథాలాపంగా స్వామి దర్శనానికి పుట్టపర్తికి వచ్చాడు. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ఎర్రని ఆయింట్మెంట్ ఇచ్చి కడుపులో క్యాన్సర్ ఉన్న భాగానికి పైనున్న చర్మం మీద రుద్దమన్నాడు. అతన్ని మందలిస్తూ, నీకు స్వామి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు లేవు, హాస్పిటల్ కారిడార్లో ఏం చేశావు తప్పు కదా, నేనుండగా నీవు అట్లా ఆలోచించవచ్చా, నిన్ను రక్షించుటకు వచ్చిన మిత్రుడు ఎవరో తెలుసా అన్నాడు స్వామియే అన్న సూచనిస్తూ. తరువాత శివప్రకాశం కౌలాలంపూర్ వెళ్ళినాక సుబ్రహ్మణ్యాన్ని కలిసి ఆ రోజు తమ ఇద్దరి మధ్య జరిగిన భేటీ గురించి మాట్లాడగా అతను ఆశ్చర్యంతో, నేనా నీ దగ్గరకు రోజు సాయంత్రం వచ్చానా, నిన్ను చూడటానికి ఒక్కసారి వచ్చిన మాట నిజం, ప్రతిరోజు కానీ ఆ రోజు సాయంత్రం కానీ నేను ఎప్పుడు రాలేదే అన్నాడు. ఈ సంఘటనతో స్వామి మిత్రుని రూపంలో కాక స్వీయ రూపంలోనే ప్రత్యక్షం కావచ్చు కదా అన్న ప్రశ్నకు మనం జవాబు చెప్పలేం. ఇది ఆయనకు వినోదం కావచ్చు, ఒక ఆట కావచ్చు, కానీ ఘటన జరిగింది, భక్తుని ప్రాణము కాపాడబడింది. ఈ రెండు ప్రత్యక్షాలలో రూపభేదము ఉన్నది. ఇది ఒక రకమైతే గోగయ్య అన్న ఒక అస్సాం యువకుణ్ణి అతను తప్పుడు నిర్ణయం వల్ల అతను బూడిద కాకుండా కాపాడారు స్వామివారు. వేరే వ్యక్తిగా ప్రత్యక్షమై అతన్ని కాపాడిన విషయం ఆ తర్వాత ఎప్పుడో 30 సంవత్సరములకు అతనికి తెలియజేశారు స్వామి. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం అంట. అప్పటి భారత ప్రభుత్వం వారు కొంతమంది యువకులను ఎంపిక చేసి మెకానికల్ నైపుణ్యం కొరకు ఇంగ్లాండ్ పంపారు. అందులో యువకుడు ఇంగ్లాండ్ చేరుకొని ఒకరి ఇంట్లో అటక మీద నివాసం ఉంటూ శిక్షణకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో విమాన దాడులు ఉధృతంగా జరుగుతుండేవి. జర్మన్ యుద్ధ విమానాలు ఇంగ్లాండ్ మీద బాంబులు కురిపిస్తుండేవి. విమాన దాడికి ముందు సైరన్ మోగించి జనాన్నంతా భూగర్భంలో ఏర్పాటు చేసిన షెల్టర్లోకి తరలించేవారు పోలీసులు. ప్రతిరోజు రాత్రిపూట ఇదొక వ్యవహారం. గోగయ్ కూడా సైరన్ మోగగానే ఇల్లు వదిలి షెల్టర్లోకి వెళ్తుండేవాడు. కానీ ఒకనాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని ఇళ్ళు ఉండగా తమ ఇంటి మీదనే బాంబు పడుతుందని ఏమిటి, ఒకవేళ పడ్డా తానే పోవాలని ఏమిటి అని ఆ రోజు సైరన్ మోగినా వెళ్లకుండా అటక మీదనే ఉన్నాడు గోగయ్. ఇంతలో బయట తలుపు మీద బాగా గుద్దిన చప్పుడు, ఇంటిలో ఎవరు అన్న కఠిన స్వరం, ఉన్న పడంగా షెల్టర్లోకి వెళ్ళమని అధికారిక ధ్వనితో అరుపు. ఎవరా అని గోగయ్ బయటకు రాగా పోలీసు వార్డెన్ అతన్ని కోపడి బలవంతంగా షెల్టర్లోకి నెట్టాడు. అలా వెళ్ళిన వారిలో అతను చివరివాడు. ఇంతలో శత్రు విమానాలు వెళ్ళినాక సైరన్ మ్రోగడంతో బయటకు వచ్చి చూస్తే తాను ఉన్న ఇల్లు లేదు, బాంబు దాడికి ఒక బూడిద కుప్ప ఉంది. వార్డెన్ కోసం వెతికినా కనిపించలేదు. ఇలా ముగిసింది దీని తరువాయి భాగము 30 సంవత్సరాల తర్వాత జరిగింది. గోగయ్ ఇండియాకు వచ్చి ఏదో ఉద్యోగం చేసి తర్వాత గాంధీ గారి అనుచరుడు అయ్యాడు. ఒకనాడు స్వామి బొంబాయి వస్తున్నారని తెలిసి దర్శనానికి వెళ్ళాడు. స్వామి ఉపన్యసిస్తుండగా లక్షల మందిలో వెనక నిలబడి ఉన్నాడు గోగయ్. స్వామి వాలంటీర్కు అతని గుర్తులు చెప్పి తమ వద్దకు రప్పించాడు. అతనితో, నువ్వు పుట్టపర్తి వచ్చి అక్కడే ఉండిపోవాలి, అందుకే నీ ప్రాణాలు కాపాడాను అన్నారు. గోగయ్ వింతగా, ఇదేమిటి నా ప్రాణాలు కాపాడాను అంటారు, అసలు ఈయన నేను చూడడము ఇప్పుడే కదా అని ఆశ్చర్యపోతుండగా, ఇంగ్లాండ్లో నీ ప్రాణాలు కాపాడిన వార్డెన్ని నేనే అన్నారు స్వామి చిరునవ్వుతో. ఇది 1942లో జరిగింది. అప్పటికి స్వామి వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. పోలీసు వార్డెన్గా అనిపించకపోతే గోగయ్ అసలు అటక మీద నుండి దిగి షెల్టర్లోకి వెళ్ళి ఉండేవాడు కాదు, అక్కడే బూడిదైపోయేవాడు. శివుడనో మాధవుడవో ఎవరిని నిర్ణయించేదిరా రామా అని, శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా రామా నిన్ను అని ఆనాడు త్యాగరాజస్వామి గానం చేశారు. ఈ తరం భక్తులలో స్వామితో అతి సన్నిహితంగా మెలిగే ఒక భక్తునికి కూడా అటువంటి సందేహమే కలిగింది.
ఒకనాడు ఆయన భగవాన్ వారి నిజస్వరూపం తెలుపవలసిందని కోరగా, బంగారు, ఏదో ఒకరోజు నీకు నా నిజస్వరూపాన్ని చూపిస్తానులే అన్నాడు. కేవలం మాటతో కాకుండా మహిమనే చూపారు స్వామి. సంఘటన వివరాలకు వెళితే, ఆ రోజు 1978 మార్చి 17వ తేదీ గురువారం, మహాశివరాత్రి పర్వదినం. ఆనాడు స్వామి కొంతమంది విద్యార్థులు భక్తుల బృందంతో కలిసి మధుమలై అడవిలో ఒక అతిథి గృహంలో బస చేసి ఉన్నారు. ఉదయాన స్వామి తమ వెంట ఉన్న భక్తులు, విద్యార్థుల బృందంలోని ప్రతి ఒక్కరితోనూ విడివిడిగా ఫోటోలు తీయించుకున్నారు. అది పోలరాయిడ్ కెమెరా అవడం వల్ల ఎవరి ఫోటోలు వారికి వెంటనే అందాయి. చివరిగా భగవాన్ తనను ఒక్కడినే విడిగా ఒక ఫోటో తీయమని చెప్పారు. ఫోటో తీస్తుండగా అక్కడ ముళ్ళ పొదల్లో చిక్కుకున్న భగవాన్ అంగి అంచును సరిచేసేందుకు ఒక భక్తురాలు ప్రయత్నించబోగా, స్వామి వెంటనే అసాధారణ రీతిలో నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా మందలించారు. ఆ కంఠస్వరంలోని తీవ్రతకు అందరూ నివ్వెరపోయారు. కెమెరా క్లిక్ మంది అందులో నుండి ఫోటో బయటకు వస్తూ అది డెవలప్ అవుతుండగా స్వామి ఆ ఫోటోను తన నిజస్వరూపం చూపమని అడిగిన భక్తునికి ఇచ్చారు. అందులోని దృశ్యం అతనిని ఆశ్చర్యచకితుడిని చేసింది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో నేల వరకు జీరాడుతున్న తెల్లటి వస్త్రమును ధరించి ఉన్న ఒక దివ్యమూర్తి యువరూపం 3 శిరస్సులతో 6 హస్తములతో దర్శనమిచ్చింది. ఒక్కొక్క హస్తమునందు ఒక్కొక్క దివ్య చిహ్నం. తన ప్రక్కన నిలబడి ఉన్న గోవు మీద తన ఎడమ చేతిని ఆనించి టీవీగా చిద్విలాసంగా నిలిచి ఉన్న ఆ దివ్యమూర్తి వెనుక భాగాన 4 శునకములు. అయితే ఆ దివ్యమూర్తి 3 శిరస్సులలోని మధ్య శిరస్సు యొక్క ముఖభాగం మాత్రం స్వామి ముఖము పోలి ఉన్నది. ఇంతకీ ఆ దివ్య రూపం ఎవరు? పురాణాలలో వర్ణింపబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి ఆత్మక స్వరూపమైన దత్తాత్రేయ స్వాముల వారిది. తర్వాత స్వామి చెప్పారు, ఫోటో తీస్తున్న సమయంలో కనుక ఆ భక్తురాలు తనను తాకి ఉంటే ఆ క్షణంలో తమ దేహం నుండి ప్రసరిస్తున్న శక్తిపాతమునకు ఆమె జీవించి ఉండేది కాదు అని తెలియజేశారు. స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపులనుటకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? మరి యొక్క సంచికలో సాయిబాబా వారి విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సాయినాథాయ నమః.